డైరెక్టర్ వచ్చి ఆ నిక్కర్తో నటించాలన్నప్పుడు అంటే ఇప్పుడంటే మనందరం లిక్కర్లు వేసుకుని లాగులు వేసుకుని రోడ్లు అంటే వెళ్ళిపోతున్నాం, కానీ నే 100వ సినిమా ఇన్ని సినిమాలు చేశాక నేను నిక్కర్తో ఉంటే బాగుంటుందా అని ఆయన అడిగినప్పుడు డైరెక్టర్ ఒకటి చెప్పారంట, మీ నటన బాగుంటుందా అని ఆయన అడిగినప్పుడు డైరెక్టర్ ఒకటి చెప్పారంట, మీ నటన చూస్తారు తప్ప మీ ఆహార్యం వస్త్రధారణ పెద్ద పట్టించుకోరన్నప్పుడు నవ్వుకుని ఆయన దానికి తగ్గ మనం ఫస్ట్ ఫ్యాషన్ తీసుకొచ్చి ఆ సినిమా చూపించారంట. సినిమా అంటే పూర్తి నిక్కర్ వేసుకుని చూపించిన పార్ట్ అది చిన్నపిల్లలకి చాలా నచ్చేసింది ఆ పాత్ర, అంతే కదండి? మీరు అన్నగారు అభిమాని అయిపోయారండి. అంటే మేము చిన్నపిల్లలం కదండి, మాకు ఆబ్వియస్లీ తెలిసిపో. ఓకే అంటే సరేనండి. ఆవిడ మీరు ఈ విషయం చెప్పినందుకు నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. ఏంటది? రామారావు గారు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఇంకా సినీ రంగ ప్రవేశం చేయక ముందు ఒక నాటకం చేశారండి కాలేజ్లో. అప్పుడు అది మీసాలు తీసేయాలి కదండి. మరి అప్పుడు రామారావు గారు ఒప్పుకోలేదంట. ససేమిరా నేను నాటకం అన్నా చెయ్యను కానీ మీసాలు మాత్రం తీయను అనేసారంట. మరి ఇంతకీ మీకు తెలుసా నాటకం అంటే అప్పట్లో నాలాగా యూత్లా ఉన్న తీయడం అది ఒప్పుకుని ఉండకపోవచ్చు. అవునండి. చేశారా లేదా మీకేమన్నా ఐడియా ఉందా అండి? చేశారా లేదా? అన్నగారు ఒక్కసారి ఒక నిర్ణయం ఆ మాట ఆయన వెనక్కి తీసుకోరు, చేస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి చేసే ఉంటారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్ సుబ్బు గారు. అభిమాని అనిపించుకున్నారు కదా. ఆయన చేశారు. ఆయన మీసాలు ధరించి అలా ఉండగానే, అందుకనే ఆ నాటకం పేరు రాచమల్లు దౌత్యం. ఆ పాత్ర వేశాక కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఆయన్ని, ఆ పాత్ర పేరు నాగమ్మ పాత్ర. ఆ పాత్ర వేశాక స్టూడెంట్స్ అందరూ ఆయన్ని మేసాల నాగమ్మ అనడం మొదలుపెట్టారు. అవునండి, చూసారా, మనకి ఇలా కొత్త కొత్త విషయాలు మేము చెబుతూ ఉంటాము, మీరు నేర్చుకుంటూ ఉంటున్నారు. మనకి ఇలాంటి వేడుకలకు వచ్చినందుకు మనకి చాలా సంతోషంగా ఉంది కదండి. ఎన్టీఆర్ గారు అన్నగారి గురించి చాలా కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదండి. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయాల్సిందే. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. మన ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎవరన్నా అన్న నందమూరి తారక రామారావు గారిని ప్రత్యక్షంగా చూసిన వారు కానీ, ఆయనతో కలిసి ఫోటో దిగే సందర్భం కానీ, ఆయనతో మాట్లాడే సందర్భం కానీ దక్కించుకున్న వారు ఎవరన్నా ఉన్నారేమో చూస్తాను. నేను ఇప్పుడు మన జనప్రవాహం మధ్యలోకి వెళ్ళబోతున్నాను. తప్పకుండా సుబ్బు గారు. అలాగే కొన్ని క్విజ్ పర్సన్స్ కూడా వారి కోసం నేను పట్టుకుని వెళతా, చూద్దాం ఏం చెప్తారో వాటికి. ఓకేనండి. అమ్మ, ఇక్కడ నందమూరి తారక రామారావు గారిని చూసిన సందర్భం ఉందా? ఇక్కడ ఒకరు చేరి చెప్తారు. అమ్మ, నా పేరు లక్ష్మీరాణి అండి. నేను ఎన్టీఆర్ గారిని చిన్నప్పుడు చూశాను. వరద బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నప్పుడు ఆయన లారీలోనున్నారు. అప్పుడు మా డాడీ 100 రూపాయలు వేయించారు అనమాట. ఆయన తల మీద ఇలా చేపెట్టి ఆశీర్వదించారు, అంతే. అద్భుతం అండి. అన్నగారితో ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈరోజు అన్నగారి 102వ జయంతి వేడుకలకి ఇక్కడికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? వైజాగ్ అండి మాది, బట్ సింగపూర్లో 22 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది. ఓకే అమ్మ, చాలా చాలా థ్యాంక్స్. అలా ఇంకా అన్నగారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారా? ఓకే, వస్తా. ఫస్ట్ తల్లులు, ఎన్టీఆర్ పూర్తి పేరేంటి చెప్తారా? నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ నందమూరి తారక రామారావు గారు నీకు తెలిసి ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారు? పోనీ ఆయన్ని ఏ క్యారెక్టర్లో నీకు బాగా గుర్తున్నారు? మోర్ దెన్ 100 చాలా మూవీస్ చేశారు.
క్యారెక్టర్స్ తెలీదు బట్ దేవుడు మూవీస్లో చాలా చేశాడు అని తెలుసు. ఓకే, ఏ దేవుడి క్యారెక్టర్ నీకు ఎప్పుడన్నా చూసిన గుర్తుందా? కృష్ణుడు అనుకుంటా. వెల్ డన్. కృష్ణుడి కింద కూడా దాదాపు 37 సినిమాల దాకా చేశారు ఆయన. ఎన్టీఆర్ గురించి యాక్చువల్లీ మీలాంటి చిన్న పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మార్నింగ్ 3:34కి లేచేవారు, షూటింగ్ ఉన్నా లేకపోయినా. అలాగే ఏదన్నా షూటింగ్ 7 గంటలకి అంటే 6:50 కల్లా స్పాట్లో ఉండేవారు. సో ఆ కమిట్మెంట్ తెలుస్తుంది. అలాగే కొన్ని మూవీస్, కొన్ని క్యారెక్టర్స్ లైక్ అల్లూరి సీతారామరాజు, శ్రీనాథు, కవి సార్వభౌమ అని శ్రీనాథుడు అంటారు. ఈ క్యారెక్టర్లు ఆయనకి చేయడం చాలా ఇష్టం. కానీ ఆయన కెరీర్ ఎండింగ్ వరకు అవి చేయలేకపోయారు. బట్ అప్పుడు దాకా దాని మీద రీసెర్చ్ చేస్తా, దాని మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా, అవకాశం కోసం హీ వెయిట్ ఫర్ హిస్ ఆపర్చునిటీ అనమాట. సో అలాగే ఎవరైనా సరే సెట్లో డిసిప్లిన్గా లేకపోతే వాళ్ళని మందలించేవారు. ఎట్ ద సేమ్ టైం ఎవరన్నా కంఫర్ట్గా లేకపోతే సెట్లో ఏమైంది, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకునేవారు. ఆయన మూవీ ఒకటి పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? దానవీర సూరకర్ణ అని మీరు విన్నారా? ఆ సినిమాకున్న హిస్టరీ ఏంటో చెప్తారా? హిస్టరీ నన్ను ఎందుకండి, ఆడియన్స్ని అడగచ్చు కదా. అన్ని నన్ను ఓకే, కాన్సన్ట్రేట్. దానవీర సూరకర్ణ అనే సినిమా పేరు చెప్తే దాని గురించి